హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఈ వీడియోలో మీకైతే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఈ వీడియో చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇంత హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం దాని వెనకాల ఉన్నటువంటి ప్రిపరేషన్స్ ఎంత కష్టపడితే ఈ అవుట్పుట్ వస్తుంది అనేది అయితే చూడాలంటే మాత్రం డెఫినెట్లీ చూడకుండా ఉంటే మాత్రం ఇంతవరకు ఆ ప్రీవియస్ వీడియోని అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొందుతారని నమ్మకం. ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూతై నమః, ఓం సురవై నమః. హే గాయ్స్, ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు. మేమందరం చాలా బాగున్నాం, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను. దానికోసం అని చెప్పి పులిహోరకి, కర్డ్ రైస్కి, ఇంకా దాంతోపాటు వడకి సో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చోలే అయితే రెడీ ఉందన్నమాట ఫ్రై చేయడానికి కోసం అని చెప్పి. ఇంకా దాంతోపాటు కర్డ్ రైస్కి కూడా రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇంకా పాయసం కూడా నేనైతే మిల్క్ బాయిల్ చేసుకున్నా. ఇంకా ఇన్స్టాపోర్ట్లో అయితే పులిహోరకి అయితే రెడీ ఉంది రైస్ అయితే. ఇంకా దాంతోపాటు సో వడకి ఇంకా సుగుంట్లకి అనమాట పిండి మొత్తం రెడీ ఉంది. సో ఇంక ప్రిపరేషన్స్ అయితే రెడీ ఉన్నాయి కాబట్టి ముందుగా ఇంకా అన్నీ ఈజీగా మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ అయితే నేను చోలే ఫ్రైని చేసేస్తాను అనమాట, ఎందుకంటే ఇది ఈజీగా అనిపిస్తుంది ఈ రెసిపీ అయితే. ఇప్పుడైతే పులిహోరని అయితే చేస్తున్నాను. ఈ పులిహోరకి నేను మెయిన్గా యూస్ చేసినటువంటిది వచ్చి పులిహోర పౌడర్, నేను చేసినటువంటిది. ప్రీవియస్ వీడియోలో చెక్అవుట్ చేయండి, రెసిపీని అయితే పోస్ట్ చేశాను. కేసరి అయితే రెడీ అయిపోయింది, బట్ ఇలాచీ పౌడర్ వేయడం అయితే మర్చిపోయాను. ఇంకా పాయసంకి అయితే ప్రిపరేషన్స్ కుక్ అవుతుందన్నమాట. ఇంకా వడ అయితే కుక్ అవుతా ఉంది. పోపు అయితే పెట్టేశాను పెరుగు వడ కోసం అని చెప్పి. కొన్ని పెరుగు వడ అండ్ కొన్ని అయితే నార్మల్ వడ చేద్దాము అని చెప్పి. వడల్ని ఇలా మనము కోల్డ్ వాటర్లో కానీ లేదు అంటే మజ్జిగలో కానీ సోక్ చేసుకొని ఒక 3 to 4 minutes తర్వాత మనము ఈ పెరుగులోకి వేసుకున్నామంటే వడలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మేమైతే 12:50 అయింది. సో ఇంకా వడలు అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. పెరుగు వడ అయితే ఫినిష్ అయింది. జస్ట్ ఇంకా ఓన్లీ సుగుంట్లు అయితే చేయాలి. ఇదే మెయిన్ యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజున. సో దీన్ని అయితే నేను వాయనం కోసం అని చెప్పి బాక్సెస్లో పెట్టేస్తాను. ఇప్పుడు 40 minutes అయితే పట్టింది. వడలు అయితే ఫినిష్ అయింది. సో ఇంకా సుగుంటు చేయడానికి అయితే రెడీ ఉందన్నమాట. ఇప్పుడు దీని అయితే చేసేసేవాలి. ఇంకా ఇక్కడైతే నేను రాంచ్ మార్కెట్లో తీసుకున్నాను. సో మనకి తినడానికి అయితే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. అండ్ లోపల వచ్చి మనకి పిస్తాచియోస్ కొంచెం గ్రైండ్ చేసి పెట్టుంటారనమాట. సో ట్రై చేయండి ఒకసారి, ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఇంతవరకు. ఇది షుగర్ సిరప్లో లాస్ట్లో మనకి డిప్ చేస్తారనమాట. సో జ్యూసీగా స్వీట్గా. నేనైతే ఎక్స్పర్ట్ అయితే కాదనమాట సుగుంట చేయడంలో, బట్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా వాయనంలో ఇవ్వడానికి ఫ్రెండ్స్కి అయితే చేసినటువంటి ఆల్మండ్ కట్లీ అండ్ డేట్స్ లడ్డు, దాంతోపాటు ఇది నేను తీసుకొచ్చినటువంటి స్వీట్ ఇట్లా ప్యాక్ చేసుకున్నాను. ఇట్లా ఈజీగా ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఈవినింగ్ అయితే రిటర్న్ బ్యాగ్లోకి పెట్టేసుకుంటాను. ఇంకా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోకి నేను మిల్క్ మేడ్ అయితే యాడ్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తాను అనమాట. ఇంకా నవీన్ వచ్చాక తర్వాత యాడ్ చేశాను. ఫైనలీ పాయసం కుక్ డన్. ఇంకా ప్రసాదాలు చేయంగానే ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటాను దేవుడి కోసం అని చెప్పి. ఇంకా రిమైనింగ్ అన్ని ఇట్లా ట్రేలో అయితే పెట్టేస్తాను. ఇంక ఈవినింగ్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. టీ లైట్ క్యాండిల్స్ యాక్చువల్లీ అమెజాన్లో అయితే 100 అయితే $15కి, 50 అయితే $10 ఉంది. ఇదైతే నేను టార్గెట్లో తీసుకున్నా, జస్ట్ $5 అనమాట. 8 పీస్ అయితే వచ్చింది.
ఇప్పుడైతే నేను ఈ శారీ గద్వాల్ శారీ మీకు చూపించాను ఆల్రెడీ. సో వెనకాలైతే జిప్పర్ ఉంది అండ్ మగ్గం వర్క్ వచ్చిందనమాట. ఇంకా దీనికి బ్లూ కలర్ శారీ అనమాట. ఇదైతే వేసుకొని రెడీ అవుతాను. ఎలా ఉందో ఫైనల్ లుక్ చూద్దాం. శారీ అయితే గద్వాల్ అనమాట, బూటీస్ ఉంటుంది. ఇంకా కింద అయితే కాంట్రాస్ట్ కలర్. ఇంకా ఈ శారీకి మీరు చూసినటువంటి బ్యాంగిల్స్ నేను ఆవరణంలో తీసుకున్నాను చిత్తూరులో. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే బేగం బజార్లో తీసుకున్నాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో. జ్యువెలరీని అయితే షాపింగ్ చేశాను చిత్తూరు అండ్ బేగం బజార్లో అని చెప్పి. అందులో చెక్అవుట్ చేయండి, ప్రైజెస్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ ఈ పాపటి పిల్లి కూడా బేగం బజార్లో తీసుకున్నాను. ఇంకా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ నెక్లెస్ని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వీటిని విక్టోరియన్ జ్యువెలరీ అంటారు. అండ్ దీనికైతే ఇయర్ టాప్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఈ జ్యువెలరీకి ఇంకా ఈ పాపటి పిల్లిని అయితే మ్యాచ్ చేసుకున్నాను. ఇంకా దాంతోపాటు ఇప్పుడు మీరు చూసినటువంటి వేస్ట్ బెల్ట్ని అయితే నేను చిత్తూరులోని ఆభరణం అనే షాప్లో అయితే తీసుకున్నాను. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది బ్యాక్ సైడ్ మనం హెడ్లో పెట్టుకునేది. అండ్ వాటిని కూడా నేను ఆభరణంలో తీసుకున్నాను. సో ఈ జ్యువెలరీతో ఇప్పుడు ఈ శారీకి అయితే మ్యాచ్ చేసిస్తాను. అండ్ ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉందో చూద్దాం. దీనికి బ్లౌజ్ అయితే మనకి నెక్ దగ్గర ఇలాంటి మోడల్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి వచ్చి షార్ట్ స్లీవ్స్ అనమాట. చెప్పాలంటే స్లీవ్లెస్ లాగా జస్ట్ కొంచెం రఫుల్స్ అయితే పెట్టారు. ఇంకా ఈ మొత్తం ఫ్యాబ్రిక్ అయితే మనకి పీకాక్స్తో ఇంకా ఎలిఫెంట్తో అనమాట. చాలా బాగుంది. అండ్ ఇట్లా కింద మనకి వేస్ట్ దగ్గర అయితే ఇలాంటి షేప్ అయితే ఇచ్చారు. అండ్ లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు మీరు, షైనీనెస్ ఉంది అండ్ సాఫ్ట్గా ఉంది. ఇంకా ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేశారో చూపిస్తాను. జస్ట్ బ్యాక్ నెక్ దగ్గర ఒక చిన్న డ్రాప్ వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే హుక్సెస్ వచ్చింది. కొత్తగా చూసిన వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇన్ఫర్మేషన్ని. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ని అయితే నేను గాయత్రిలో తీసుకున్నాను చిత్తూరులో. అండ్ టైలర్ అయితే కట్టమంచిలో మనకి సాయిబాబా టెంపుల్ పక్కన ఉంటారు, కలర్స్ అని చెప్పి బ్యూటీ పార్లర్ విత్ బొటిక్ ఉంటుంది అనమాట. అక్కడైతే స్టిచ్ చేయించాను. ట్వింకిల్ అయితే రెడీ అయిపోయింది విత్ బ్యూటిఫుల్ జ్యువెలరీతో, ఇంకా బ్యూటిఫుల్ లెహెంగాతో. ట్వింకిల్ అయితే అడిగి మరి తీసుకునింది ఈ రింగ్ని బేగం బజార్లో. ఫైనల్లీ నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా నా అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా నా జ్యువెలరీ అండ్ శారీ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది, సింపుల్గా ఎలిగెంట్గా. యాక్చువల్లీ ఈ వడ్డానం పెట్టుకోవడం వల్లే ఈ శారీకి అయితే కలొచ్చిందనమాట. అండ్ ఇలాంటి పూజల టైంలో అయితే నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. ఓకే, ఫస్ట్ ఒక బ్లౌజ్, పసుపు కుంకుమ ఆకు వక్క అండ్ రెండు ఫ్రూట్స్. ఇంకా ఒకసారి చూపిస్తాను. ఇది మీరు చూసే ఉంటారు. ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను నేను. అండ్ మెయిన్గా ఇది పెట్టాలి మనము. ఇంకా బ్యాంగిల్స్. రెడ్ బ్యాంగిల్స్ యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతం అండ్ ఇంకా దివాళీ కోసం అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి ట్రై చేశాను ఇండియా నుంచి. బట్ అన్ఫార్చునేట్లీ నాకైతే ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది అండ్ ఇంకొక ఆర్డర్ అయితే రాలేదనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమెజాన్లో అయితే దియాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో అమెజాన్లో ఎనీవేస్ మనకి దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనల్గా నేనైతే వాయినం ఇవ్వడానికి కోసమని ఇలా రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను డిజైన్ వేసా బాగా రాలేదు, అందుకే ప్రింట్అవుట్ చేసాము. చూడాలి, టైం ఉంటే ప్రింట్అవుట్ చేసి ఫిక్స్ చేసిస్తాను. ఓం వికృతై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూతై నమః, ఓం సురవై నమః, ఓం పరమాత్మికాయై నమః. గల మహిళ విష్ణుమూర్తి కలలో కనిపించి వరలక్ష్మీదేవిని పూజించమని ఉపదేశిస్తాడు. ఆమె ఆ విధంగా పూజించి అనేక వరాలను పొందుతుంది. వరలక్ష్మి వ్రతం కథ. పూర్వం మగధ దేశంలో కుండినా నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే ఒక మంచి స్త్రీ ఉండేది. ఆమె తన భర్త అత్తమామలను సేవిస్తూ విష్ణు భక్తురాలిగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె కలలో లక్ష్మీదేవి కనిపించి
వరలక్ష్మి వ్రతం ఆచరించమని చెప్పింది. ఈ వ్రతం చేయడం వలన సకల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని తెలిపింది. చారుమతి తన కళను తన కుటుంబ సభ్యులకు చుట్టుపక్కల స్త్రీలకు చెప్పి వారితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసింది. ఆ వ్రతం చేసిన మరుసటి రోజు నుండి ఆమె ఇంట్లో సిరి సంపదలు పెరగడం ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల స్త్రీలు కూడా వరలక్ష్మి వ్రతం చేసి సుఖ సంతోషాలతో జీవించారు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చింది. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొందుతారని నమ్మకం. వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సంపద, ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యం లభిస్తాయి. ఈ వ్రతం స్త్రీలు తమ కుటుంబాల సంక్షేమం కోసం చేస్తారు. ఇది స్త్రీలకు శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వలన కుటుంబంలో ఐక్యత, ప్రేమలు పెరుగుతాయి. ఇంకా మా పూజ అయ్యేటప్పటికి 7:30 అలా అయింది. చెప్పాలి, అలా చెప్పకూడదు. లక్ష్మి అని చెప్పాలి. లక్ష్మి అని చెప్తావా? మహాలక్ష్మి చెప్తావా? వరలక్ష్మి చెప్తావా? ఓకే, అక్షంతలు తీసుకో. కొన్ని అక్షంతలు తీసుకో. మా అమ్మ ఇప్పుడు బ్లెస్ చేసుకుంటుంది నీ దగ్గర. అక్షంతలు మమ్మీ నీ వేయాలి. ట్వింకల్కి గిఫ్ట్. మా ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నామా వాయనం చెప్పు. చెప్పరా? ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఓకే, మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మి. టేక్ ఇట్. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? నేనే వరలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడైతే కొన్ని హైలైట్స్ అయితే యాడ్ చేస్తున్నాను.
the lovely plants, Saujanya. యాక్చువల్లీ పూజ రోజున సౌజన్య అయితే మిస్ అయింది. సో ఇది వచ్చి మల్లె చెట్టు చెప్పానమాట ఇంతకు ముందు ఊరికి వెళ్ళేటప్పుడు నేను ఒకటి చూసాను, బట్ వచ్చి నాకు తీసుకోవాలి అని చెప్పి. సో నాకు ఇష్టం అని చెప్పి మరి తీసి మరీ పంపించింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. Thanks for coming, Archana. You're welcome. This is for you. Thank you. ఇంకా ఇంత క్యూట్ గా రెడీ అయినందుకు ట్వింకిల్ కి అయితే ఒక చిన్ని ఫోటోషూట్. Lakshmi. I had something at Walmart. It was like tiny little beautiful things. Like they're so tiny and they're like small faces for like $2. Yeah. So people just buy that. నేను ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను. యూట్యూబ్ మానిటైజ్ అయ్యిందా? లాస్ట్ టైం నేను బ్లష్ చేస్తాను. ఓకే, ఈసారి మా ఫస్ట్ మనీ బ్యాంక్ వచ్చేయాలి. ఈసారి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. థ్యాంక్ యూ. తీసుకునేది ఎవరు మర్చిపోతారు? ఇంటికి వచ్చేది ఎవరు? శ్రీ వరమహాలక్ష్మి. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అలా అయింది. ఇంకొక ఫ్రెండ్ ఇంటికి అయితే నేను వెళ్ళాలి, బట్ తను కూడా ఇంకా మా ఇంటికి రావాలన్నమాట. సో నాది ఇంకా అందరూ వచ్చి వెళ్ళారు అని చెప్పి నేనైతే ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యాను. ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా ట్రే అయితే నేను టీజే మ్యాక్స్లో తీసుకున్నాను, ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అండ్ పూజ చేసుకున్నారు కాబట్టి ఇలా ఇద్దాము అని చెప్పి. పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తినమ్మ వాయన పుచ్చుకుంటున్నమ్మ వాయన. మా ఇంటికి ఈరోజు వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. God bless you. Goddess Samagri Baba. Thank you. వన్ ఆఫ్ ద ఫ్రైడే శ్రావణి అయితే పూజ చేసుకున్నారు, బట్ నేనైతే మిస్ అయ్యానమాట. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాను కదా పసుపు కోసం అని చెప్పి. ఇంకా వీళ్ళ హౌస్ కూడా పక్కనే ఉంటుంది. వెళ్ళైతే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి టైం అయితే నాకు 11:30 అలా అయింది. ఇంకా ఫ్రెండ్ కూడా వచ్చి కుంకుమ తీసుకొని వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ టైం అయితే 12 దగ్గరకు వచ్చేసింది. ఇంకా దేవుడికి పడుకునే ముందు అనమాట హారతి ఇద్దాము అని చెప్పి. ఇంకా ఫైనలీ మా వరమహాలక్ష్మితో కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను.
ఇంకా నేను వేసుకున్న అవుట్ఫిట్ గురించి చెప్పాలంటే మీరు చూస్తున్నటువంటి బ్యూటిఫుల్ బ్లూ కలర్ గద్వాల్ శారీని అయితే నేను సుమియా డిజైన్స్ SNB అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్వాతి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారో మీరే చూసారు. బ్యాక్ సైడ్ అయితే నేను జిప్పర్ పెట్టుకున్నాను. ఇంకా దాంతోపాటు మగ్గం వర్క్తో స్టిచ్ చేయించుకున్నాను హై నెక్తో అనమాట. అండ్ నేను వేసుకున్నటువంటి బ్యూటిఫుల్ జ్యువెలరీని ఆభరణం నుంచి తీసుకున్నాను హిప్ బెల్ట్ అయితే. అండ్ ఈ హిప్ బెల్ట్ను డాడీ యొక్క 70th బర్త్డే సత్యనారాయణ స్వామి పూజలో కూడా వేసుకున్నాను. అండ్ వేసుకున్నటువంటి బ్యాంగిల్స్ని అయితే బేగం బజార్లో తీసుకున్నాను. ఇంకా వేసుకున్నటువంటి నెక్లెస్ని కూడా బేగం బజార్లో తీసుకున్నాను, బట్ డిఫరెంట్ షాప్స్ అనమాట. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోని చూడండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అందులో అయితే నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను, ప్రైజెస్ ఎంత అని కూడా మెన్షన్ చేశాను. ఇలా మా ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజను అయితే చేసుకున్నాను. మంచి వైబ్ని అయితే తీసుకొచ్చింది అనమాట. కొంతమందికైనా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ ఫ్యూచర్లో బ్యూటిఫుల్ అమెరికాకి సంబంధించిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఛానల్ బాయ్.